ఫ్రెండ్స్ ఉన్నంతలోనే జింబాబ్వే ఫామ్ను బట్టి 2 వరుస విజయాలు మంచి టీంలపై, అలాగే వెస్టిండీస్ కన్సిస్టెన్సీగా ఆడలేదు కాబట్టి ఈ మ్యాచ్లో కూడా వెస్టిండీస్కు జింబాబ్వే పోటీ ఇస్తుంది అనుకున్నాము. ఇంకా చెప్పాలంటే గెలుస్తుందని కూడా భావించి ఉంటాము చాలామంది. కానీ మ్యాచ్ స్టార్ట్ అయ్యాక అవన్నీ మొత్తం పూర్తిగా మారిపోయాయి. మ్యాచ్ మొత్తం వెస్టిండీస్ బ్యాట్స్మెన్లు హవా పూర్తిగా కొనసాగింది. ఇంకా చెప్పాలంటే సిమ్రాన్ హెట్మైర్ ఒక్కడితే హవా కొనసాగింది అని చెప్పొచ్చు. ముంబైలోని వాన్ఖడే గ్రౌండ్లో 4లు 6లతో విజృంభించాడు. పరుగుల ప్రవాహాన్ని చూపించాడు. నిజంగా అభిషేక్ శర్మ ఫామ్లో ఉంటే ఎలాగ బ్యాటింగ్ చేస్తాడో అంతకు మించి అనేలా చేశాడు. అఫ్కోర్స్ జింబాబ్వే చిన్న టీం కావచ్చు, అయినప్పటికీ వాళ్ళకున్న అనుభవం లేనితనాన్ని బాగా యూస్ చేసుకొని 6లు 4లతో విజృంభించాడు. 34 బంతుల్లోనే 85 పరుగులు, ఎగ్జాక్ట్లీ తన స్ట్రైక్ రేట్ 250 కావడం విశేషం. 7 4లు 7 భారీ 6లు, నిజంగానే భారీ 6లు అనుకోవచ్చు. ఎందుకంటే వాన్ఖడే గ్రౌండ్లో కూడా 2-3 6లు సెకండ్ టీర్లోకి వెళ్ళాయి అంటే సెకండ్ అప్స్టీర్లోకి వెళ్ళాయి అంటే అర్థం చేసుకోవచ్చు తన బ్యాటింగ్ ఎంత విధ్వంసకరంగా కొనసాగిందో. నిజంగా స్వీప్ షాట్లతో చాలామంది బ్యాట్స్మెన్లు 4లు కొడతారు, కానీ 6లు తక్కువ మంది కొడతారు. కానీ హెట్మైర్ మాత్రం తన బ్యాటింగ్ ఇంతకుముందు చూసిన వాళ్ళకు కూడా తెలుసు, స్వీప్ షాట్లతోనే భారీ 6లు కొడతాడు. ఈరోజు కూడా జింబాబ్వే బౌలర్లపై అదే ప్రయోగం చేశాడు అనుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే పాపం జింబాబ్వే బౌలర్లు అని కూడా అనుకోవచ్చు. హెట్మైర్ బ్యాటింగ్ చూస్తున్నంతసేపు నేను చెప్పాలంటే జింబాబ్వేను భయపెట్టాడు హెట్మైర్. ఎందుకంటే 1-2 క్యాచ్లు డ్రాప్లు కూడా జింబాబ్వే చేయడంతో హెట్మైర్ మరింతగా విజృంభించేశాడు. అసలు తను ఒక ఎండ్లో బ్యాటింగ్ చేస్తుంటే మరో ఎండ్లో రోమన్ పావెల్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన 4 4లు 4 6లతో రిచ్చిపోయినా అది ఎవరికి పెద్దగా గుర్తు కూడా లేదు. మొత్తం మ్యాచ్ ఇంట్రెస్ట్ మొత్తం హెట్మైర్ మీదే కొనసాగింది అంటే అర్థం చేసుకోవచ్చు తన విజృంభణ ఏ స్థాయిలో కొనసాగిందో. అతన్ని అవుట్ చేయడానికి జింబాబ్వే కెప్టెన్ ఎంతమంది బౌలర్లను మార్చినా ప్రయోజనం లేకుండా పోయింది. రోమన్ పావెల్తో కలిసి భారీ పార్ట్నర్షిప్ను బిల్డ్ చేశాడు. ఇంకా చెప్పాలంటే 52 బంతుల్లో 122 పరుగులు చేశాడు అంటే అర్థం చేసుకోండి. ఆల్మోస్ట్ వీళ్ళిద్దరి మధ్య స్ట్రైక్ రేట్ కూడా 250 ఈజీగా రన్ అయింది. ఆల్మోస్ట్ ప్రతి బౌలర్ కూడా తమ ఎకానమీని డబుల్ డిజిట్గా చేసుకున్నారు. ఇక ఆ జట్టు కెప్టెన్ సికిందర్ రాజా పరిస్థితి అయితే మరీ ఘోరం. 3 ఓవర్లు బౌలింగ్ వేసి 52 పరుగులు ఇచ్చాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఏ స్థాయిలో హెట్మైర్ 6లు బాదాడు. డయన్ మేయర్స్ అనే బౌలర్ కూడా 1 ఓవర్కే 19 పరుగులు ఇచ్చుకున్నాడు. మిగతా బౌలర్ల పరిస్థితి కూడా అంతే స్ట్రైట్. మరి ముఖ్యంగా స్టార్ బౌలర్లను సైతం హెట్మైర్ వదలలేదు. బ్రాడ్ ఎవెన్స్ 4 ఓవర్లకు 46 పరుగులు ఇస్తే ఈ వరల్డ్ కప్లో అద్భుతంగా బౌలింగ్ వేస్తున్న బ్లెస్సింగ్ ముజిరమ్మాని సైతం 2 వికెట్లు తీసిన 4 ఓవర్లకు 40 పరుగులు పైగానే ఇచ్చుకున్నాడు. అటు నగ్వారా అనే మరో స్టార్ బౌలర్ కూడా 4 ఓవర్లకు 47 పరుగులు ఇచ్చాడు. ఇలా కొనసాగింది హెట్మైర్ 6ల వర్షం. కాగా హెట్మైర్ బ్యాటింగ్పై టీమిండియా 6ల కింగ్ యువరాజ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. జింబాబ్వేను హెట్మైర్ తన 6లతోనే భయపెట్టాడని వ్యాఖ్యానించాడు.